నా మరదలు. తనంటే నాకు తెలిసినప్పటి నుంచి ప్రేమ. తనని కలిసినంత వరకు తెలియదు ఒక మనిషిని అంతలా ప్రేమించవచ్చు అని. తను లేకపోతే ఉండగలనో లేదో తెలియదు, కానీ తను మాత్రం ప్రతి నిమిషం కావాలి అనిపిస్తుంది. అదే తను లేని నిమిషం ఎందుకు బతుకున్నానా అనిపిస్తుంది. ఇవన్నీ నా మనసులో ఉన్న ఫీలింగ్స్. వాటిని మాటల రూపంలో తనకు చెప్పాలి. చెప్పగలుగుతానా? రామచంద్రమూర్తి మనస్సులో ఎప్పుడూ సీతమ్మే ఉండేది. ఎందుకని? ప్రజాసేవలో మమైకమవుతా. అమ్మా, అమ్మో, కాస్త కాఫీ తీసుకురా తల్లి. తెస్తున్నానన్నా. నాన్న నీ కాఫీ. ఎన్ని కాఫీలు తాగినా నువ్వు కాఫీ పెట్టే టేస్టే వేరమ్మా. తండ్రి గారు ఏంటి కాకపడుతున్నారు? ఏం కావాలో? అది 2 రోజుల నుంచి నోరు చచ్చిపోయిందమ్మా. నీ చేత్తో ఒక్క స్వీట్ ఇస్తే తింటానమ్మా. వద్దు నాన్న, తినకూడదు. ప్లీజ్ అమ్మా, ఒక్క స్వీట్. సరేలే, కానీ ఒక్కటే. కానీ ఇప్పుడు కాదు, మధ్యాహ్నం. సరే. హాయ్ మామయ్య, బాగున్నారా? హాయ్ అల్లుడు, నేను సూపర్గా ఉన్నాను. నువ్వేంటి సడన్గా సిటీకి వచ్చావు? వేరే కంపెనీకి షిఫ్ట్ అవుదాం అనుకున్నాను మామయ్య. ఆ పని మీద ఫ్రెండ్ కలవడానికి వచ్చాను. అవునా, మంచిది. అమ్ము, బాగున్నావా? సరేరా, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు, టిఫిన్ చేద్దు కానీ. సరే మామయ్య. అమ్ము, ఈ టవల్. అది వద్దు, కబోర్డ్లో గ్రీన్ టవల్ ఉంటుంది, అది యూజ్ చేయి. సరే. రాలుడు, కూర్చో. అమ్మో, బావొక్క టిఫిన్ వడ్డించమ్మా. సరే నాన్న. చాలా అమ్ము. తినరా, ఈ వయసులో తినకపోతే ఇంకెప్పుడు తింటావు? తిను. లేదు మామయ్య, డైట్లో ఉన్నాను. రా, టిఫిన్ ఎలా ఉంది? బాగుంది మామయ్య. రే, చూసింది చాలారా, అది ఇక్కడే ఉంటుంది. ముందు టిఫిన్ తిను. అన్నట్టు అమ్మా నాన్న వాళ్ళని కూడా తీసుకురావాల్సింది కదరా. వాళ్ళ ఇంటిని ఊరిని వదిలేసి రాలేరు మామయ్య. అవునరా, ఆ సౌకర్యానికి అలవాటు పడ్డ ప్రాణాలరా. అయినా పల్లెటూరులో ఉన్న ప్రశాంతత ఈ సిటీలో ఎక్కడ ఉంటుందిరా. నాన్న, మీకు నిన్న కిరాణా లిస్ట్ ఇచ్చాను, తీసుకురాలేదా? మర్చిపోయానమ్మా. మర్చిపోతే ఎలా నాన్న? ఇప్పుడు లంచ్కి ఏం వండమంటారు? సర్లేమ్మా, ఇప్పుడు వెళ్ళి తీసుకొచ్చేస్తాను. అక్కర్లేదులే, నేనే వెళ్ళి తెచ్చుకుంటాను. నువ్వు ఒక్కరిదానే వెళ్తావా? రే, నువ్వు కూడా తోడెళ్ళరా. సరే మామయ్య. అన్నా, పేమెంట్ అయిపోయింది. హలో బావా. హాయ్ సార్, ఫ్లాట్స్ ఏం ప్లాన్ చేస్తారా? ఫ్లాట్స్ ప్లాన్ చేయడం మేము ఇంజనీర్సా? జోకులు వేస్తారు సార్, చూడండి 3 పిల్లల్లో ఉన్నారు, ఫ్లాట్లు ఏం ప్లాన్ చేస్తారు అని అడిగారు. అమ్ము, నువ్వు వెళ్ళు, నేను వస్తాను. ఏంటి సార్, మేడం గాని ట్రై చేస్తున్నారా? అవును బ్రో, కానీ తనకు నేను అంటే ఇష్టం ఉందో లేదో తెలియట్లేదు. చూడు బ్రో, అమ్మాయిలు ఎప్పుడు వాళ్ళ ఒపీనియన్ బయట చెప్పరు, మనమే ముందు చెప్పాలి. ఎలా బ్రో? నాకు కొంచెం మొహమాటం. అలా ఉంటే ఎప్పటికీ నీ విషయం తనకి తెలియదు, తొందరగా వెళ్ళి చెప్పే. ఏ అమ్ము, సారీ. సారీ ఎందుకు? అంటే తను ఎవరో మన ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అన్నారు కదా, ఫీల్ అయ్యావేమో అని. ఫీల్ అయ్యి ఉంటే అక్కడే వాడు చంపగలగొట్టేదాన్ని. ఒరే రాజేష్కా, మరి ఎంత మొహమాటం ఏంట్రా? నువ్వు ఇలానే నీ మనసులో మాట అమ్ముకు చెప్పకుండా ఉండు. అవతల మీ మామయ్య ఎవరికొకరికి ఇచ్చి పెళ్లి చేస్తారు. అందుకే ఇప్పుడు వెళ్ళి ఎలా అని చెప్పే. అమ్మో, ఇది వచ్చిందేంటి? ఇంకా నా లవ్ మ్యాటర్ తనతో చెప్పినట్టే. హాయ్ బావా, చాలా రోజులు కలిసాం, ఎలా ఉన్నా? ఇప్పటి వరకు బాగానే ఉన్నా. అవును, నీ పెళ్ళం పిల్లలేరి రాలేదా? నాకెక్కడ పెళ్ళి అయిందే? ఆహా, మన ఫంక్షన్లో ఎవరో అనుకుంటే విన్నానులే. ఇంకా అవ్వలేదు, నీకు చెప్పకుండా మాత్రం చేసుకోనిలే, ఏడవకు. అమ్ము, మామయ్య ఎక్కడికి వెళ్ళారు? ఎవరో ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళారు. అవునా, సరే. ఏంటి బావా లైట్గా పొట్ట వస్తుంది, ఈ మధ్య బీర్లు ఎక్కువ తాగేస్తున్నావా? నాకెక్కడ అలవాటు ఉంది? ఐఎమ్ టీ టోట్లర్. ఊరుకో బావా, మరీ చెప్తున్నావు. అమ్మా తల్లి, మంట పెట్టకు, ఇప్పటికే మండిపోతుంది.
అమ్ము నేను బయటకు వెళ్తున్నా. ఎక్కడికి? వెళ్ళే ముందు ఎక్కడికైనా అడగకూడదని తెలియదా? సరే నువ్వు వెళ్ళు. అమ్ము చిన్న ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నా, ఎదురొస్తావా? నేను వస్తాను. నేను తిరిగి రావద్దా? అమ్ము ఈవినింగ్ నీతో పర్సనల్గా మాట్లాడాలి. నీకు ఏ ప్రాబ్లం లేకపోతేనే, సరేనా? సరే. మధు డిన్నర్కి ఏం చేయమంటావు? నీ ఇష్టం అక్క. అమ్ము ఎందుకలా అరుస్తున్నావు? ఇదేమైనా కోర్టు అనుకుంటున్నావా? కిచెన్లో ఉండాలే. అమ్ము వెళ్ళిన పని అయిపోయింది, ఇకపై ఇక్కడే నా జాబ్. ఓకే. అదే పొద్దున నీతో మాట్లాడాలన్నాను కదా. ఎందుకు ఇలా చేసింది? నేనంటే ఇష్టం లేదా? తన్నైతే నేను వదులుకోలేను. ఏదైతే జరిగింది మా మీద మాట్లాడిద్దాం. మామయ్య మీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పరా. అదే పెళ్లి కోసం. ఎంత మీ అత్తయ్య చనిపోతే మాత్రం ఈ వయసులో పెళ్లి చేసుకుంటే చచ్చా బాగోదరా. మామయ్య మంచి ఎమోషన్తో మాట్లాడుతూ వచ్చాను, మోసం వచ్చే డైలాగ్లు వేయకండి. సారీరా, అయినప్పుడు నీకు పెళ్ళి ఏంటి? కావాలనుకున్న వాళ్ళు దూరం అయిపోతారని భయం మామయ్య. ఏంట్రా నువ్వు మాట్లాడేది? ఎవరన్నా లవ్ చేస్తున్నావా? నాకు మీ కూతురు అంటే ఇష్టం మామయ్య. పెళ్లి చేసుకుంటే కనీసం మీలా మీ కూతురుని చూసుకోలేకపోయినా మీరు మీ భార్యను చూసుకునేవారు కదా ప్రాణంలా, అలా చూసుకుంటాను. ఈ ఒక్క మాటతో నా కూతుర్ని నాకంటే బాగా చూసుకోగలనని చెప్పావు కదా. చేసేస్తారా? పెళ్లి చేసేస్తారా? మీరు ఫిక్స్ అయితే సరిపోద్దా? నా ఇష్టంతో పని లేదా? ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? బావంటే ఇష్టం లేదా? లేదు, నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నాను. అమ్మో ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మామయ్య సారీ అమ్ము, నువ్వెక్కడ నాకు దూరం అయిపోతాను భయంతో నీ ఇష్టం తెలుసుకోకుండా ఈ నిర్ణయం తీసుకున్నాను, నన్ను క్షమించు. ఇక్కడే ఏదో రూమ్ సెట్ చేయరా, వచ్చేస్తా. ఏంటి అక్కడ నీతో పెళ్ళొద్దన్నా ఇక్కడికి వచ్చి ఏడుస్తున్నావా? అలా ఏం లేదు, నాదే తప్పు, తెలుసుకుని మీ నాన్నగారు చెప్పాల్సిందే. కాకపోతే ప్రేమించాను కదా, కొంచెం బాధగా ఉంటుంది. అయినా నా గురించి వదిలే, ఏదో బాధపడి సెట్ అయిపోతా. ఇంతకీ అతను ఏం చేస్తున్నారు? సాఫ్ట్వేర్, రీసెంట్గానే ఇక్కడికి షిఫ్ట్ అయ్యారు. ఎన్నేళ్ళ నుంచి మీలో? సంవత్సరాలు లెక్క పెట్టలేదు, పెడితే నా వయసులో ఒక 5-6 ఏళ్ళు తక్కువే ఉంటుంది. మీరేం అనుకోకపోతే ఒక 2 minutes మీతో మాట్లాడినా? చెప్పు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నిన్ను చూస్తే ఏదో తెలియని ఆనందం. నిన్ను ఒక్కసారి కలిస్తే మళ్ళీ మళ్ళీ నీతో ఉండాలని ఆరాటం. నువ్వు నాకు దక్కకపోతే ఏమైపోతానే ఆవేదన. ఇవన్నీ ఏంటో నాకు తెలిసేదే కాదు, కానీ ప్రేమ అంటే ఏంటో తెలిసాకే అర్థమైంది నేను నిన్ను ప్రేమిస్తున్నానని. ఒక్క మనిషిని ఇంతగా ఇష్టపడచ్చా అని అప్పుడే తెలిసింది. ఇవన్నీ నా మనసులో ఉన్న మాటలు, చెప్పకపోతే ఎప్పుడు నా మనసులో ఉండిపోతాయి. కొంచెం ఎక్కువగా మాట్లాడాను, క్షమించు. ఈ మాటలు చెప్పడానికి నీకు ఇన్ని సంవత్సరాలు పట్టిందా? నువ్వంటే నాకు కూడా చిన్నప్పటి నుంచి ఇష్టం. అది నీకు డైరెక్ట్గా చెప్పకపోయినా ఎన్నో విధాలుగా చూపించేదాన్ని. కానీ నీ సాఫ్ట్వేర్ బుర్రకి అర్థమయ్యేది కాదు. ఎవరికి చెప్పుకోగలను నా బాధ? సరిగ్గా మాట్లాడవు, మాట్లాడదామని వస్తే మొహమాటంతో వెళ్ళిపోతావు. సారీ అమ్ము, మొహమాటం వల్లనే. ఏంటి మొహమాటం? ఇంకొకసారి పేరెత్తావా చంపేస్తాను. సరే సరే, ఇప్పుడు చెప్తున్నా, ఐ లవ్ యూ అమ్ము. నన్ను వెంటనే పెళ్లి చేసుకో బావా. అమ్మో నీకు వాడిచ్చి పెళ్లి చేయను, అల్లుడు నీకు మాత్రం అమ్మునిచ్చి పెళ్లి చేస్తాను.